నిన్నటి వరకు పార్లమెంట్ ఎన్నికల బరిలో నేను కూడా ఉన్నానని చెప్పినటువంటి మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడంతో ఆ స్టేట్ ఫైనాన్స్ కమిషనర్ చైర్మన్ ఇవ్వడంతో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఆయన తను ఈ రోజు మేడారం వచ్చి వనదేవతలను దర్శించుకున్నారు. ప్రస్తుతం సిరిసిల్ల రాజయ్య మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మీకు పదవి రావడం పట్ల అలాగే సమ్మక్క సారమ్మను దర్శించుకున్నారు, ముందుగా ఎంపీ టికెట్ అడిగాడు, సో ఎలా అడ్జస్ట్ అవుతున్నారు? ఇది పార్టీ ఏ నిర్ణయం తీసుకొని ఏ పదవి ఇచ్చినా పార్టీ నిర్ణయమే మా శిరోధార్యం. ముఖ్యమంత్రి గారు నన్ను గమనించి నా వ్యక్తిత్వాన్ని గమనించి రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్కు చైర్మన్గా నియమించడం, దీని ద్వారా అధ్యక్షుల వారికి, ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నా యొక్క వ్యక్తిత్వాన్ని గమనించి నా యొక్క సామర్థ్యతను గమనించి తమిళసై గారు, గవర్నర్ గారు నన్ను నియామకం చేయడం జరిగింది. అంత మాత్రాన ఇంకే వేరే పదవి రాదని కాదు, ఏ పదవి ఇచ్చినా దానికి సిద్ధం, ఏ కొట్లాడకైనా నేను సిద్ధం అనేటువంటి మాట తెలియజేస్తా ఉన్నాను. ఇది వచ్చింది కాబట్టి పార్లమెంట్ సభ్యుడు కాదు కావచ్చు అని అనుకోవడం భ్రమ. ఏదైనా అక్కడ కూడా సమీకరణాలు ఉంటాయి, ఆ సమీకరణల ప్రకారంగా నిర్ణయం తీసుకొని సముచిత స్థానం కల్పిస్తారు. ఏది ఇచ్చినా దాన్ని శిరోధార్యంగా భావిస్తారు. ఏ ముఖ్యంగా సమ్మక్క సారలమ్మకు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాలని ఈ రోజు అత్యంత పవిత్రమైనటువంటి వనదేవతలను సందర్శించడానికి సబ్బండ వర్ణానికి వచ్చిండ్రు. వాళ్ళందరి దీవెనల వలన మా రేవంత్ రెడ్డి గారు, మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మేము ప్రజా సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి పాటుపడతామనేటువంటి మాట తెలియజేసుకుంటూ సమ్మక్క సారలమ్మకు ఈ సందర్భంగా మొక్కుతా ఉన్నాను. ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలి, ఈ రాష్ట్ర ప్రజల ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి జరగాలని నిండు మనసుతో కోరుకుంటున్నాం. అందులో నేను కృతజ్ఞతలవుతామని నమ్ముతున్నాను. చూడొచ్చు, అంటే నిజంగా కూడా వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి 17 సీట్లకు సంబంధించి తప్పకుండా మా కాంగ్రెస్ పార్టీకి 14-13 స్థానాలు రావాలని కోరుకుంటున్నాం. ప్రజలు పెద్ద ఎత్తున దీవిస్తారని నమ్ముతున్నాను. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని నమ్ముతున్నారు, సోనియా గాంధీ గారు ఇచ్చిన మాటను నమ్ముతున్నారు కాబట్టి మాకు దీవెనలు అందజేస్తారని నమ్ముతున్నాము. వేరే పార్టీలను చూస్తే విచిత్రము. ఈరోజు రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ను ఏదైతే అత్యంత సమర్థతతో పనిచేసి రాష్ట్రానికి, గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులను ఇవ్వకుండా దాటవేసి ముందు తొంగలు దొక్కిన దాన్ని ఇలా పునరుద్ధరింపజేసి మరొక అడుగు ముందుకేసి ప్రజాస్వామ్య ప్రక్రియను గ్రామ స్థాయిలోకి తీసుకువెళ్లాలి, అధికార వికేంద్రీకరణ జరగాలని ఏ ప్రభుత్వం రాజ్యాంగం ఆశించిందో దాన్ని రేవంత్ రెడ్డి గారు పూర్తి చేస్తున్నందుకు మరి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను.